ఎగ్ పఫ్స్ బేకరీ స్టైల్ చేయాలనుకుంటుర్రా? ఓవెన్ లేకుండా అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఏ విధంగా చేస్తానో చూసేయండి. ఈ వీడియో మొత్తానికి ఆయిల్ ఉండదు, ఓవెన్లో కూడా చేయను. ఎలా చేస్తానో చూడండి, సేమ్ బేకరీ స్టైల్. ఎగ్ పఫ్స్ని ఎగ్స్ లేకుండా ఎట్లా చేసినా ఈ వీడియోలో చూడరు, ఒకసారి తెలుస్తుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మా చిన్ని లైఫ్. బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్ని లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే, మా విహాన్ గాడైతే స్కూల్కి వెళ్ళలేడు, ఫీవర్ వచ్చింది కాబట్టి స్కూల్కి వెళ్ళలేడు. వాళ్ళ చెల్లెనైతే స్కూల్కి పంపించినాం. సో వచ్చేసరికి అయితే ఏదన్నా ఒక సర్ప్రైజ్ అయితే వేయాలి, ఏదన్నా వేయాలా, ఆమెకు నచ్చింది. లేకపోతేనైతే ఏడుస్తుంది. ఇన్ని స్కూల్కి పంపలేదు, ఆమె వేయిందని స్కూల్కి కంపల్సరీ అయితే ఏడుస్తుంది. సో చెల్లె కోసం ఏం ప్రిపేర్ చేద్దాం సర్ప్రైజ్గా? ఎగ్ పఫ్స్ చేద్దాం. మైదాం పిండితో చేస్తేనైతే కొంచెం మంచిగా బేకరీ స్టైల్లోనే అయితే వస్తాయి అని నేను మైదాం పిండితో అయితే చేస్తున్నా. గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో చేస్తే కొంచెం కలర్ఫుల్గా రావు కదా. మైదాం పిండితో చేస్తే సేమ్ బేకరీ స్టైల్ వస్తాయి అని కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం లైట్ సాల్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటేనైతే మంచిగా స్మూత్గా అయ్యేలాగానైతే పిండి తీసుకోవాలి. మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే కలుపుకోవాలి. కొంచెం ఇక ఇట్లా స్మూత్గా రావాలంటే 4-5 సార్లు చంపుకోవాలి. మంచిగా గట్టిగా బాదుకుంటే మంచిగా స్మూత్గా అవుతుంది పిండి. అయితే చూడరు ఎంత బాగుంది, ఎంత మంచిగా అయింది. ఇక దీన్ని అయితే ఒక 10 minutes ఆర్ 15 minutes అయితే పక్కకి పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి స్మూత్గా అవుతుంది, మంచిగా స్మూత్గా అవుతుంది కాబట్టి 10 minutes అట్లా పక్కకి పెట్టుకొని అంతలోపు అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఎగ్ పఫ్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈజీగా ప్రిపేర్ చేస్తా, ఎట్లా చేస్తానో చూడండి. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ గిట్లనే ఏంటంటే మా అయితే చైన్లో వండినాయి కాబట్టి ఎక్కువ రోజులు ఆగే కదా, అందుకే ఇట్లా అయిపోయినాయి. ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి, మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ ఆనియన్స్ తోటే చేస్తాను కర్రీ. అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, కొంచెం టమాటాలు యాడ్ చేసుకోవచ్చు, ఒక 2 మిర్చి యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఓన్లీ ఆనియన్స్ తోటే చేస్తాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఇక మంచిగానైతే క్లీన్ చేసుకోవాలి. ఇక మంచిగా గడుపుకుంటున్నా, వాటర్లో ఫ్రెష్గా గడుపుకున్నాకనే యూజ్ చేస్తా. సో వీటిలోనైతే ఇప్పుడు కర్రీ చేస్తా, చూసేయండి. ఇప్పుడైతే ఒక కడాయి అయితే తీసుకున్నా. కడాయి తీసుకొని ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసినాకనైతే డైరెక్ట్ ఆనియన్స్ వేసి డైరెక్ట్ ఏం లేదు, అంతే. కొంచెం ఆయిల్ వేయడానికైతే ఆనియన్స్ వేస్తే అయిపోతుంది. ఆవాజ్ దగ్గర ఏం లేదు, ఆనియన్స్ వేసి కారం, ఉప్పు, మసాలాలు అన్నీ వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంతసేపు మంచిగా గోలాలి. కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ అవసరం లేదు, బ్రౌన్ కలర్ అయ్యేంత అవసరం లేదు, కానీ కొంచెం మెత్తపడాలన్నట్టు ఆనియన్ కొంచెం ఉడకాలన్నట్టు. ఇప్పుడు నేను చేస్తున్నా కదా, మా పాపకు సర్ప్రైజే. మా పాప ఎట్లా స్కూల్కి వెళ్ళింది కదా, మా బాబు ఒక్కడే వెళ్ళలేడు కాబట్టి వాడు నేను ఇద్దరం కలిసి చేస్తున్నా. మా పాపకు సర్ప్రైజే ప్లస్ మా ఆయనకు కూడా సర్ప్రైజే. ఎవరెవరికి ఇస్తున్నాం రా మనం ఇప్పుడు సర్ప్రైజ్? చెల్లెకున్న డాడీకి ఇచ్చేది చిన్నదే. మీరు ఇంత పోజిస్తుర్రని అనుకున్నారు, కానీ చిన్న సర్ప్రైజ్ అయినా, చిన్నగా ఏది స్పెషల్ చేసినా కానీ మాకు ఒక పెద్ద ఫీలింగ్, అది పెద్ద హ్యాపీ అవుతాం అన్నట్టు. అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నా అన్నట్టు సర్ప్రైజ్ అని. ఇప్పుడు ఇందులో కొంచెం కారపొడి వేసుకోవాలి. కారపొడి వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ కూడా వేసుకోవాలి.
సో నెక్స్ట్ గరం మసాలానన్నా లేకపోతే కొత్తిమీర మసాలానన్నా ఇష్టం, మనకు నచ్చింది వేసుకోవచ్చు. నా దగ్గరనైతే గరం మసాలా ఉంది, అదే వేస్తున్నా. సరిపోతుంది, బాగా అవసరం లేదు. సో మంచిగా కలుపుకోవాలి. ఇక కొంచెం ఉడికేలాగా ఉంచుకోవాలి, కొంచెం ఉడికేటట్టు. మళ్ళీ కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. లైట్గా అంటే లైట్గా, కొంచెం కారం ఉడికినాక లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే చాలు, సరిపోతుంది. చిన్నగా ఒక 2 స్పూన్స్ అట్లా వాటర్ యాడ్ చేస్తాం. కొంచెం సేపు మంచిగా ఉడకనిచ్చి మూత పెట్టి కాసేపు ఉడకనియాలి. జస్ట్ అట్లా కొంచెం కారం ఉడికేంతసేపు మాత్రమే ఉంచుకోవాలి, బాగాసేపు ఉంచొద్దు, మాడిపోతే కారం. 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఉంచి కథను దించుకోవాలి. దించుకున్నాక ఎగ్ పఫ్స్ ఎలా తయారు చేయాలో, ఏ విధంగా చేస్తానో చూపిస్తా. 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఉంచి పక్కకి పెట్టేసుకోవాలి. పిండి అయితే చూడరు ఎంత మంచిగా అయింది, ఇక చూడరు సూపర్ అయింది, మంచిగా నానింది పిండి అయితే. ఇప్పుడైతే మనం చపాతీల లెక్క దాల్చుకుందాం. ఓకే, చేసేద్దాం. ఇక చేయనీకైతే రాదు అసలు, చపాతీలే ఫస్ట్ షేప్ రావు, ఈ వెట్లత్తాయి షేపు. నాకు నచ్చిన షేప్ వస్తాయి, ఇష్టం వచ్చిన షేప్ వస్తుంది చపాతీలు అయితే. రౌండ్ షేప్ అయితే అస్సలే రాదు, ఒక్క చపాతీ కూడా రౌండ్ షేప్ రాదు. మా ఆయననేమో ఎక్కిరిస్తా ఉంటాడు, ఇదేం షేప్ అమ్మా, ఇదేం షేప్ అమ్మా అని. ఖచ్చితంగా నాకైతే రౌండ్ షేప్ అస్సలే రాదు, ఎందుకో అర్థం కాదు, రౌండ్ షేప్ అయితే అస్సలు రాదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అంతే. ఇప్పుడు మంచిగానే వస్తుంది, మైదా పిండితో బెటరే. గోధుమ పిండితో అయితే రౌండ్ షేప్ అస్సలు రాదండి. మంచిగా సన్న మీద అలుసుకోవాలి, ఎందుకంటే మంచిగా అట్లా 2-3 అట్లా పీసెస్ దాల్చుకోవాలి మంచిగా. హోప్ వస్తుందండి ఈ చపాతీ అచ్చుడు చూస్తేనైతే మంచిగానే వస్తాయి కావచ్చు అని అయితే ఒక పెద్ద హోపే వస్తుంది. ఎగ్ పఫ్స్ మంచిగా వస్తాయి కావచ్చు అని చూద్దాం. ఇదైతే పక్కకి పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ చపాతీ, ఒక చపాతీని అయితే అట్లా చేసుకొని చపాతీ లెక్క వేసుకొని అయితే పక్కకి పెట్టేసిన. ఇప్పుడు నెక్స్ట్ చపాతీ లెక్క వేసుకోవాలి. ఆన్ చేసినా నీ వీడియో ఆన్ చేసిన. బాబా అయితే వీడియో ఆన్ చేసినాము, మమ్మీ వీడియో ఆన్ చేస్తేనేమో సైలెంట్ అవుతాడు అన్నట్టు, వీడియో ఆన్ చేయకపోతే వైలెంట్ అన్నట్టు. అందుకే వీడియో ఆన్ చేసినావా మమ్మీ, వీడియో ఆన్ చేసినావా అని అడుగుతుంది. అట్లా ఉంటారు పిల్లలు. ఒక 3-4 చపాతీస్ రోల్ చేసుకోవాలి. నా పిండి కూడా గంతే అవుతుంది, 3 అయితే చపాతీస్. ఇక్కడనైతే 2 చపాతీస్ చేసుకున్నా కదా, దీన్ని ఇట్లనైతే పరుచుకోవాలి. నా ఆల్రెడీ 2 చపాతీస్ ఇక్కడ పెట్టుకున్నాయి. ఇక 1 చపాతీ, ఇది 2 చపాతీ జాయింట్ అయిపోయినాయి. 1, 2, 3 ఇలా ఈ 3 చపాతీస్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఒకసారి వేసుకున్నాకనైతే ఇట్లా ఒక్కసారి అట్లా కోళ్ళతో అనేసేయాలి, జస్ట్ నార్మల్గా. ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా ఎడ్జెస్ కట్ చేసుకుంటేనే కొంచెం షేప్ అయితే కరెక్ట్గా నడుతాయి. ఏ నాని ఆగో. ఇప్పుడైతే మనకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేస్తున్నా. ఇందులో నాకైతే 4 వస్తాయి. 4
వస్తాయి. ఇందులో ఇప్పుడు మనం తయారు చేసుకున్న కర్రీ అయితే పెట్టుకోవాలి. కర్రీ పెట్టుకోవాలి కానీ ఎగ్స్ అయితే ఉడకబెట్టలేను, మర్చిపోయినా. కర్రీ చేసుకున్నా ఎగ్స్ అయితే ఉడకబెట్టలేదు. ఇట్లా చేస్తా నేను. కర్రీ వేసుకున్నా, చపాతి ఎగ్ పఫ్స్ కోసం చపాతి వేసుకున్నా, అన్నీ వేసుకున్నా, ఎగ్స్ అయితే ఉడకబెట్టలేను. దేవుడా. ఎగ్ పఫ్స్ కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేసుకున్నా, చపాతీస్ చేసి రెడీ పెట్టుకున్నా, పక్కకెట్టుకున్నా. కర్రీ వేసి అందులో ఎగ్స్ పెడదామని చూసేసరికి అయితే ఎగ్స్ లేవు. అంటే ఎగ్ పఫ్స్ అయితే ఎగ్స్ లేదే ఎగ్ పఫ్స్ చేస్తున్నా. అంత మతిమరుపు నాకైతే. ఎగ్సే మర్చిపోయినా. మెయిన్గా ఎగ్స్ తెచ్చుకోవడానికి అయితే షాప్కి వెళ్తున్నా ఇప్పుడు. ఘోరం అంటే ఘోరం. ఏదో ఒకటి బుక్ అవుతుంది అనుకున్నా, అయింది. ఏంటి విహాన్? ఇగో ఎగ్స్ లేండి ఎట్లా ఎగ్ పఫ్ చేస్తావు? ఎగ్స్ లేని ఎగ్ పఫ్ చేస్తున్నా నేను. ఎగ్ పఫ్ అయితే భలే చేద్దాం అనుకుంటే భలే బుక్ అయిపోయింది. ఎగ్స్ లేనిదే ట్రై చేస్తున్నా. ఘోరం. వెళ్దాం షాప్కి అయితే వెళ్తున్నా. ఎగ్ పఫ్స్ తేవడానికి, ఎగ్స్ తేవడానికి షాప్కి అయితే వెళ్తున్నా. ఓకే పానా ఎగ్స్ అయితే తీసుకెళ్తున్నా. అదే ఇరా ఇటు చూడు. ఎగ్స్ అయితే ఉడకబెడతాను. ఇప్పుడే పెట్టిన పొయ్యి మీద ఎగ్స్ ఉడకబెడుతున్నా. ఇగో ఇదేమో ఇక్కడనే ఉన్నాయి, ఇవి చేసి ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడేమో ఉడకబెడుతున్నా. కర్రీ పెట్టి ఎగ్ పెడదాం అనుకునేసరికి ఎగ్స్ లేవు. అట్లుంటుంది. నేను 4 ఎగ్ పఫ్స్ చేస్తున్నా కాబట్టి 4 ఎగ్ పఫ్స్లలోనైతే కర్రీ పెట్టుకోవాలి. కర్రీ పెట్టుకొని అట్లా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఎగ్ పెట్టుకొని మలుచుకోవాలి అన్నీ ఈవెన్గా, అటు సైడ్ ఇటు సైడు. తర్వాతనైతే ఒక మూతకైతే మంచిగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా పెట్టుకొని దాన్ని అయితే ఒక్కొక్కటిగా ఎగ్ పఫ్స్ ఆ మూత మీద పెట్టుకోవాలి. అలా మూత మీద ఎందుకు పెడుతున్నా అంటే ఓవెన్లో వేస్తలేను నేను. ఓవెన్ ఉంది కానీ ఓవెన్లో వేస్తలేను. ఆవిరికి ఉడికేలాగా ట్రై చేస్తున్నా అన్నట్టు. అంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేస్తలేను, ఓన్లీ ఆవిరికి ఉడికేలాగానే వేస్తున్నా. మంచిగా అయితే ఆవిరికి అయితే అలా ఒక బౌల్లోనైతే ఉష్క పోసుకొని దానిలో ఒక గిన్నె వేసుకొని అలా మూత మీద పెట్టుకున్న ఎగ్ పఫ్స్ అయితే అట్లా పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడకనియాలి. లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్లోనే ఉడకనియాలి. నేనైతే ఎగ్ పఫ్స్ ఎట్లా వస్తాయో అనుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. అసలు అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేయకుండా సూపర్ వచ్చినాయి. టేస్ట్ మంచిగా ఉంది. సేమ్ బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ లెక్కనే వచ్చినాయి. చూడండి, మీరే చూస్తే అనిపిస్తుంది, మీకే కనిపిస్తుంది కదా ఎంత మంచిగా ఉన్నాయో. సూపర్ వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ పఫ్స్. నిహాన్ష్ అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేసింది ఇప్పుడే. నిహాన్షి స్కూల్కి వెళ్ళి వచ్చానావా? గిజుడు నిహాన్షి, నీకు ఒక సర్ప్రైజ్. నిహాన్షి, అదేంటిదిరా? సూపర్ వచ్చిందిగా, ఫ్లఫీగా సూపర్ అంటే సూపర్ ఉంది ఎగ్ పఫ్. ఇంకా డీప్ ఫ్రై చేయకుండా ఇట్లా చేస్తేనేమో ఇట్లా పొరలు వస్తుంది అన్నట్టు. మంచిగా ఇట్లా పొరలు సూపర్ ఉంటుంది. ఇక చాలా అంటే చాలా మంచి ఉంటుంది కదరా నాని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.